వ్యూవర్స్, మళ్ళీ మీ ముందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు ఉస్తాద్ భగత్ సింగ్. ఇది రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది. నేను ఈరోజే చూడటం జరిగింది. మూవీ విషయానికి వెళ్తే మన పవర్ స్టార్ అడవిలో ఉంటూ అక్కడ పిల్లలకి చదువు చెబుతూ అక్కడికి వచ్చిన వారికి ఒక గైడ్ లాగా ఉంటూ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. అండ్ త్వరలో కాబోయే ముఖ్యమంత్రి కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ ఎందుకు చేశాడు, దేని గురించి చేశాడు, మన హీరో ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు, అండ్ ఏంటి దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ మూవీ నా వరకు వస్తే నాకు ఎందుకు ఇది గబ్బర్ సింగ్ చూసినట్లే అనిపించింది. ఎందుకంటే సేమ్ స్వాగ్ అంతా సేమే ఉంది. అండ్ నాకైతే అర్థం కాలేదు ఎందుకు ఆ గబ్బర్ సింగ్ బ్యాచ్తో మళ్ళీ ఆ సాంగ్స్ ఎందుకు, అదంతా ఎందుకు అనేది. అండ్ దీంట్లో చెప్పుకోవాలి అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించే చెప్పుకోవాలి. అంతకు మించి వేరే ఏం లేదు. ఆ హీరోయిన్ ఎందుకు ఉందో నాకు తెలియదు. అండ్ రాజకీయంగా ఒక పాటకు పెట్టారు, అసలు అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఆ పాటలు దేనికి వస్తే కూడా తెలియదు. మూవీ చూడాలి అని అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించే, అంతకు మించి ఏమీ లేదు. ఇక నా విషయం చెప్పాలి అంటే నాకు యావరేజ్ అనిపించింది. నాకు సినిమా అంటే మరి గొప్పగా అనిపించలేదు. ఎందుకంటే మొత్తం సినిమాని పవన్ కళ్యాణ్ మాత్రమే లాక్కొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ తప్పితే వేరే వాళ్ళ క్యారెక్టర్స్ అంతా ఏం లేవు. సో అందుకని అలా చెప్తున్నాను. అంతేనండి, చూడాలనుకుంటే థియేటర్స్లో రన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.